అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. వారికి ప్రకటిస్తూ ఉన్నాడంట. ఫిలిప్ ఏం చేశానంట, సమరయ పట్టణంలోకి వెళ్ళి వారికి క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. చదవమ్మా. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. ఏం చేశారంట, అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సు అనండి, ఏక మనస్సుతో లక్ష్యముంచగా ఏం చేశారంట వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి పట్టణపు వారు ఫిలిప్పు చెప్తున్న మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచారంట. హల్లెలూయా. సో దేవుడు నీకు ఏదైనా వాక్యం చెప్తుండవు, ఏదైనా వాక్యం వింటున్నప్పుడు ఏం వినాలనంటే లక్ష్యం ఉంచాలా, కాన్సన్ట్రేట్ చేయాలి నువ్వు ఆ వాక్యం వినేటప్పుడు. హల్లెలూయా. అది కూడా ఎట్లా, ఏక మనస్సుతో. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏక మనస్సుతో ఉన్న వాళ్ళందరూ. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, కొంతమంది వాడు ఒక్కడే వింటున్నప్పటికీ కూడా వాక్యం వింటుంటాడు, ఇంకొకటి మైండ్లో ఇంకేదో ఆలోచిస్తుంటాడు, ఆ వాక్యం బట్టి ఇంకేదో డౌట్స్తో ఇంకేదో క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. సో కానీ వాళ్ళు ఎట్లా వింటున్నారనంట, జనులందరికీ ఏక మనసుతో ఒకే మనసుతో వింటున్నారంట. అది ఎట్లా పాసిబుల్ అసలు? ఎంత యూనిటీ ఉంది వాళ్ళ లోపల, అందరు కూడా ఏక మనసుతో ఉన్నారు. చదమ్మా. ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు. ఇక్కడ చూడండి, మళ్ళీ చదవమ్మా ముందు నుంచి, లక్ష్యం ఉంచగా దానికంటే ముందు నుంచి. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా అంటే వాళ్ళు ఏం చేశారంటే, మాటల యందు లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేక వేసి వారిని వదిలిపోయాను. ఎప్పుడు ఫిలిప్ వెళ్ళి వాళ్ళని ఏమన్నా వదిలించిండా, దయలను వదిలించిన అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టిండా? ఏం చేశానంటే వాళ్ళు ఏం విన్నారు అని అంటే, ఆయన చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచగా. అంటే నువ్వు కేవలం మంచిగా వాక్యం వింటే చాలు, నీకు పట్టిన అపవిత్ర ఆత్మలు అన్నీ వెళ్ళిపోతాయి, నీకు పట్టిన దరిద్రం అంతా వెళ్ళిపోతుంది, నీకు పట్టినటువంటి వ్యాధి అంతా వెళ్ళిపోతుంది. అంటే నువ్వు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం వినేటప్పుడు లక్ష్యం ఉంటుంది, చాలా శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. సో నువ్వు వాక్యం ఒక్కటి సరిగ్గా వినా కూడా దేవుడు అద్భుతం చేశాడంట. హల్లెలూయా. అందుకోసమే వాక్యం ఒక్కటి నువ్వు సరిగ్గా వినాలా, సరిగ్గా శ్రద్ధ కలిగి వినాలా, కానీ దేవుని జీవితంలో ఎన్నో గొప్ప మహత్ కార్యములు చేస్తాడు. చదమ్మా. పక్షవాయువు గలవారును కొంటివారును అనేకులు స్వస్థత పొంది. ఎప్పుడు కేవలము మాటల యందు లక్ష్యం ఉంచగా వాక్యం బోధిస్తున్నాడు అంట ఫిలిప్. అక్కడ వాక్యము బోధిస్తుంటే వాళ్ళు కాన్సన్ట్రేటెడ్ ఇట్లా విన్నారంట, శ్రద్ధగా వాళ్ళు లక్ష్యం ఇచ్చారంట. ఈయన ఏం మాట్లాడుతున్నాడో వాటిని విందాం. శ్రద్ధ కలిగి ఉన్న వాళ్ళు, లక్ష్యం ఉంచే వాళ్ళు ఏం చేస్తారో తెలిసే, వాక్యాన్ని రాసుకుంటారు. ఎందుకంటే మేము మళ్ళీ అది మర్చిపోవద్దు కాబట్టి. హల్లెలూయా. సో అది వాళ్ళు రాస్తూ వాళ్ళకి లక్ష్యం ఉంచినప్పుడు ఏం జరిగింది, వాళ్ళ జీవితంలో గొప్ప స్వస్థతలు జరిగినాయి, అపవిత్ర ఆత్మలు అన్నీ కూడా వదిలి వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. అంటే మిరాకిల్ ఎందులో ఉంది? నువ్వు వినే వాక్యంలో కూడా ఉంది, నువ్వు వినే విధానంలోనే అద్భుతం ఉంది. హల్లెలూయా. అందుకోసమే ద వే యూ లిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా శ్రద్ధగా వినాలి. మాటలే అందు లక్ష్యం ఉంచిరంట, వాళ్ళు గొప్ప కార్యములు జరిగినాయి. హల్లెలూయా. సో నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు 21 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉండాలా? ప్రతివారం చర్చికి వెళ్ళి శ్రద్ధగా వాక్యం వింటే చాలు, దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. సో శ్రద్ధగా వాక్యం వినడం నేర్చుకో. చాలమ్మా. ఈరోజు శ్రద్ధగా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయను గాక. చాలమ్మా. అందుకు ఆ పట్టణములో, ఇక్కడ చూడండి, అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగింది. ఏంటిదంట ఇంగ్లీష్లో ఏముంటుందంటే, దెర్ వాజ్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ ద సిటీ అని ఉంటుంది. హల్లెలూయా. సో నువ్వు వాక్యం వింటున్నప్పుడు, నీ జీవితంలో అద్భుతం జరిగినప్పుడు ఏం జరుగుతుందంట, ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగింది అంట. దేవుడు నీ జీవితంలో కూడా ఈరోజు మిగుల సంతోషము కలిగించును గాక. మన యొక్క సంఘంలో ఒక మిగుల సంతోషం కలిగించును గాక. ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు జాయ్తో నింపును గాక. హల్లెలూయా. సో అక్కడ ఒక మాట రాయబడింది, ఏమనుందంటే, దేర్ వాజ్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ ద సిటీ. సో దేర్ వాజ్ ఎ గ్రేట్ జాయ్ ఇన్ ద RCM చర్చ్.
దేర్ వాజ్ ఏ కాదు, దేర్ ఈజ్ ద గ్రేట్ జాయ్ ఇన్ ద చర్చ్. హల్లెలూయా. ఎందుకంటే వర్జ్ అంటే పాస్ట్ టెన్స్, ఈజ్ అంటే ప్రజెంట్ టెన్స్. వెళ్ళారు కదా స్కూల్కి అయితే. చదవమ్మా. సో మనకి దేవుడు ఏం చేశాడు ఈరోజు? గొప్ప సంతోషం కలుగజేస్తాడు. చెప్పండి, గొప్ప సంతోషం కలుగజేస్తాడు.